నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రముఖ పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. గురుగారు, ఈసారి చంద్రగ్రహణం అలాగే మనకి పౌర్ణమి రెండు ఒకేసారి రావడం జరిగింది. మరి ఏ తేదీన వచ్చింది, దీని ఇంపాక్ట్ అనేది మానవాళి మీద ఎలా ఉండబోతుంది, ప్రత్యేకంగా ఎవరన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా, అలాగే ద్వాదశ రాశుల మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది గురుగారు? ఇది 14వ తారీఖున ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది మనం గమనించినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో టెర్మినాలజీలో రెడ్ మూన్ అని కూడా పిలుస్తారు. మూన్ కలర్ అనేది వచ్చేటప్పటికి అది మనకు సర్ఫేస్ ఎన్విరాన్మెంట్లో ఉంచేటువంటి కలర్స్ వచ్చేటప్పటికి దాని వైబ్రేషన్స్తో కలర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది వచ్చేటప్పటికి ముఖ్యంగా కొన్ని దేశాల్లో ఇది బాగా 66 నిమిషాల పాటు కనపడుతుంది. 66 నిమిషాల పాటు కనపడుతున్నది. కాకపోతే ఇది వేరే వేరే దేశాల్లో ఒక్కొక్క టైమింగ్లో కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు అమెరికాలో కూడా వచ్చేటప్పటికి సౌత్ అమెరికా, నార్త్ అమెరికా కనపడుతుంది. అదేవిధంగా కెనడాలో కనపడుతున్నది, ఫ్రాన్స్లో కనపడుతుంది, బ్రెజిల్లో కనపడుతున్నది, మరియు అదేవిధంగా బెల్జియం అలాంటి కంట్రీస్లో కూడా కనపడుతుంది అన్నమాట. ఇది కాకపోతే ఇండియాలో ఈ యొక్క ప్రభావం అంటే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు కంటికి కనపడదు. కాకపోతే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండేటువంటి ఒక గ్రహణం ఫామ్ అయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది కొన్ని రోజులు దాని ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభావం అనేది వయసురీత్యా ఎవరైతే ఉన్నారో, అంటే మానసికంగా ఎవరైతే ఎక్కువగా టెన్షన్ పడేటువంటి వారు, మానసికంగా స్ట్రెస్ తీసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది అన్నమాట. అంటే ఎక్కువగా ఒకటే విషయం ఆలోచించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనకు మానసిక రోగులు ఎవరైతే ఉంటారో వారి మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే చంద్రో మనస్సో జాతః అంటారన్నమాట. అంటే చంద్రుడు ఎప్పుడైతే మనిషిని మానసికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక ప్లానెట్ అన్నమాట. అటువంటి యొక్క చంద్రుడు ఎప్పుడైతే ఈ యొక్క చంద్రగ్రహణంలో ఇన్వాల్వ్ అవుతాడో దాని యొక్క ప్రభావం అనేది మానసికమైనటువంటి స్థితి మీద ఉంటుంది. ఇదే శాస్త్రం కూడా చెప్తుంది అన్నమాట. మనకు మీరు గమనించినట్లయితే అమావాస్య పౌర్ణములు ఉంటాయన్నమాట. ఇప్పుడు మానసిక రోగులను చూసినట్లయితే అమావాస్యకి పౌర్ణమికి వారి యొక్క మెంటల్ స్టేటస్ అనేది మెడికల్లీ ప్రూవ్డ్. ఇదంతా వచ్చేటప్పటికి ఇది ఏదో మన కొత్తగా శాస్త్రంలో రాసినవే మెడికల్గా వాళ్ళ తర్వాత కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రూవ్ చేస్తుంటారు. అటువంటి ఈ మెడికల్ సైన్సెస్లో చెప్పినవి ముందే ఇది చెప్పడం జరిగిందన్నమాట. మనకు అమావాస్యకి పౌర్ణమి స్థితిలో వచ్చేటప్పటికి దేవాలయాల్లో ఈ మానసికమైనటువంటి స్థితిలో సరిగా లేనటువంటి వారిని దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయించటాలు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి క్రతువులే ఇవన్నీ. మనం గమనించినట్లయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క గ్రహణం ఏదైతే ఉందో, గ్రహణం అనేది మన దేశంలో కనపడట్లేదు కాబట్టి దాని యొక్క నియమం అనేది లేదు. అంటే నియమం అంటే దేవాలయాల్లో మూసేయటాలు కానీ లేకుండా ఉంటే వాటికి శుచి ఇవన్నీ చేయాల్సినటువంటి ప్రాసెస్ అనేది లేదు. కాకపోతే ఎవరైతే మానసికమైనటువంటి స్థితి సరిగా లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కొన్ని నియమాలు అనేది పాటించాలి. వారితో పాటు ఎవరైతే ఇక్కడ అమెరికాలో కూడా చాలామంది మన వాళ్ళు ప్రవాసులు చాలామంది ఉన్నారన్నమాట. ఈ యొక్క ప్రవాసులు ఎవరైతే ముఖ్యంగా అమెరికాలో కానీ లేకుండా ఉంటే ఇందాక చెప్పినటువంటి కెనడాలో కానీ నివసించేటువంటి వారు ఆ యొక్క దేశాల్లో కాలమాన ప్రకారంగా ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావితం కలుగుతుంది కాబట్టి వారు కొన్ని నియమాలు అనేది పాటించాలి. గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం, విడుపు స్నానం అనేది ఉంటుంది. గురుగారు, ప్రత్యేకంగా ఎప్పుడైనా కదా ఈ గ్రహణాలు టాపిక్ వస్తే కనుక గర్భిణీ స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్తారు. వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఉంటారు. మరి ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఇందాక చెప్పినట్టుగా పట్టు స్నానం, విడుపు స్నానం అనేది అందరూ చేస్తే మంచిది. చేయలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే కాస్మిక్ వేవ్స్ అంటే ఏముంటాయన్నమాట. ఇది టెక్నికల్లీ ప్రూవ్డ్. ఏంటంటే ఎప్పుడైతే గ్రహణం జరుగుతుంటుందో అప్పుడు ఏంటంటే పైనుంచి వచ్చేటువంటి వేవ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వేవ్స్ అనేవి డిఫరెంట్ అవుతాయి. ఆ యొక్క అప్పుడే ఆ టైంలో మనకు భూమి మీదకి వచ్చేటువంటి కిరణాల మధ్య మనకు కొన్ని మాడిఫికేషన్స్ హెల్త్ పరంగా ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క టైంలో అంటే మెయిన్గా 14th చాలా ఇంపార్టెంట్, ప్లస్ 3 days కొంచెం ఎక్కువగా లైట్కి ఎక్స్పోజర్ అవ్వకుండా ఉంటే మంచిది. ఎస్పెషల్లీగా ఆ యొక్క 60 minutes పీరియడ్, 66 minutes పీరియడ్ ఇది ఒక జరిగేటువంటి పీరియడ్ ఉంది కాబట్టి
ఆ పీరియడ్ ఎక్కువగా బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం జరిగినప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొన్ని నియమాలు, పూజలు అనేది కూడా చేసుకోవాలి. ముఖ్యంగా ఆ యొక్క పీరియడ్ జరిగేటప్పుడు ముఖ్యంగా ధ్యానం చేసుకోవటం, వినాయకుడిని ఎక్కువగా పూజించడం అనేది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు వీరు చేయాల్సినటువంటి కొన్ని నియమాలు కూడా ఉంటాయన్నమాట. అంటే నిద్రావస్థలో ఉండొచ్చు, టైంలో భోజనాన్ని ఎక్కువగా తినకుండా, అంటే ఆ టైంలోనే కరెక్ట్గా 66 మినిట్స్లో కొద్దిగా ముందు వెనకాల తిని ఎక్కువగా ఉంటే మంచిది, బెటర్గా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఎవరైతే నార్త్ అమెరికాలోనో కానీ సౌత్ అమెరికాలో ఉండేటువంటి వారు, కెనడాలో ఉండేటువంటి వారు ఎక్కువ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఈ యొక్క మెసేజ్ అనేది వారికి యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అది ఇండియాలో ఉండేటువంటి వారు కూడా ఈ యొక్క ఆ ఒక్క రోజు 14వ తారీఖున హోలీ దినం కూడా ఉందన్నమాట, పర్వదినం ఆ రోజు. కాబట్టి ఆ దినం రోజు కూడా కొన్ని నియమాలు పాటించగలిగితే, ఎందుకంటే మనకు 9 నెలలు ఒక శిశువు జన్మించాలంటే 9 నెలలు కాబట్టి ఆ యొక్క 9 నెలల కాలానికి పిల్లల ఎదుగుదలలో మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది వాళ్ళ మీద ఉండకూడదు. ఏ తల్లిదండ్రులైనా సరే ఇదే కోరుకుంటారు కాబట్టి ఆ యొక్క విషయాన్ని జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఆ యొక్క రోజు ఆ టైంలో ధ్యానం చేసుకోవటం, మంత్రజపం చేసుకోవటం, గాయత్రి మంత్ర ఉపాసన ఉంటే మంత్రజపం చేసుకోవటం, లేదంటే గురు ఉపాసన ఉన్నటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ యొక్క మంత్రం చేసుకోవటం, ఇవి మంచి పరిణామాలు ఇవ్వగలుగుతాయి. ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ అనేది గురువుగారు ద్వాదశ రాశుల మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుందా? చూపిస్తే కనుక ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో చంద్రగ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది వృత్తిపరంగాను అనుకూలంగా ఉంటుంది. యాక్చువల్గా వృషభ రాశికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. వారు పరిహారం అనేది చేసుకోవాలి. కంపల్సరీగా దుర్గాదేవి దేవాలయ దర్శనం చేసుకోవటం, దాంతోపాటు వారు వీరైతే ఎక్కడన్నా సరే ఆవు పాలు కానీ, లేకపోతే పాలన కానీ, లేక నవధాన్యాలు కానీ దానం ఇవ్వటం కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. దాని తర్వాత మిథున రాశి వారికి వచ్చేటప్పుడు కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఇది. సో మిథున రాశి వారు కూడా ఈ దానాలని ఇవ్వడం మంచిది. దాని తర్వాత మనం గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్లేస్ చేంజ్ అవ్వటానికి, దాని దూర ప్రాంత ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నమాట. మానసికమైనటువంటి వ్యధక కారకంగా ఉంటుంది. కన్యారాశి వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆరోగ్యపరంగా కన్యారాశి వారి మీద ఎక్కువగా ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మనం గమనించినట్లయితే కన్యారాశిలోనే జరుగుతుంది కాబట్టి వారి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. వారు కంపల్సరీగా దానాదులు ఇచ్చుకోవాలి. దానాదుల్లో కూడా వచ్చేటప్పటికీ ముఖ్యంగా వాళ్ళు ఇవ్వాల్సింది ఉలవలు కానీ లేకపోతే నవధాన్యాలు ఇచ్చేస్తే సరిపోతుంది. క్లియర్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా ఇది ప్రభావం అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది కాబట్టి వారు కూడా చేసుకోవాలి. ఆరోగ్యపరంగాను మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది ఉంటుంది. తదుపరి వచ్చేటప్పటికి తులారాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమంగా ఉంటుంది. తులారాశి వారికి కంపల్సరీగా దానం అనేది ఇవ్వాలి. వృశ్చిక రాశి వారికి పాజిటివ్గానే ఉంటుంది. కొద్దిగా ఉద్యోగపరంగాను మిత్రులతో కొద్దిగా సహాయం తీసుకోవడానికి, బంధుమిత్రులతో గడపడానికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి మనం గమనించినట్లయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉద్యోగపరంగాను వ్యాపారపరంగాను పాజిటివ్ ట్రెండ్ ఇవ్వగలుగుతుంది ఈ యొక్క జరిగేటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం. తదుపరి వచ్చేటప్పటికి మనం మకర రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అంత యోగాన్ని ఇవ్వదు. కొన్ని రాశుల వారికి ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మకర రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. తదుపరి మనం గమనించినట్లయితే కుంభరాశి వారికి మానసికమైనటువంటి చింతని కలిగించేటువంటి స్థితిలోకి ఈ చంద్రగ్రహణం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి చింతన కలిగిస్తుంటుంది కాబట్టి వీరు కూడా ఈ రాశి వారు కూడా ఇవ్వాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది అయిపోయింది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, మానసిక చింత అనేది శని ద్వారా కూడా వస్తుంది. ఇప్పుడు మీనరాశి వారికి జన్మరాశిలో శనిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. ఎందుకంటే మీనరాశిలోకి ఎప్పుడైతే జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతుంటుందో, ఎందుకంటే మార్చిలో శనిగ్రహ సంచారం అనేది స్టిల్ మనకు కుంభరాశి వారికే ఉంటుంది కాబట్టి మానసిక వ్యధ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారు కంపల్సరీగా ఈ యొక్క పరిహారం పాటిస్తే బెటర్.
ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో, అదేవిధంగా వచ్చినప్పటికీ మీనరాశి వారు కూడా ఈ పరిహారం చేసుకుంటే మంచిది. బాగా కలిసి వచ్చేటువంటి రాశులు ఇందాక చెప్పిన విధంగా వచ్చినప్పుడు మేషరాశికి బాగుంటుంది. దాని తర్వాత కొంచెం బాగుండేది వచ్చేటప్పటికి మనకు వృశ్చిక రాశి వారికి కూడా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి తృతీయంలో జరుగుతున్నది, అనుకూలమైనటువంటి స్థానాల్లో జరుగుతున్నది కాబట్టి. చంద్రగ్రహణం గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు. అలాగే దీని ఇంపాక్ట్ అనేది ద్వాదశ రాశుల మీద ఎలా ఉంటుందో కూడా మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.